ఐటీ ఫ్యామిలీ, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ శ్రీజ టాక్స్. మళ్ళీ ఒక మంచి వీడియోస్ అయితే మీ ముందుకు వచ్చా. ఆల్రెడీ thumbnail చూస్తే మీకు అర్థమైపోయింది కదా వీడియో ఏంటి అనేది. ఎస్, మన హెయిర్కి రిలేటెడ్ ప్రాబ్లమ్స్కి ఒక మంచి వన్ స్టాప్ డెస్టినేషన్ అని చెప్పొచ్చు. మొత్తం ఫుల్ స్టాప్ పెట్టవచ్చు అనమాట. హెయిర్ ఫ్రీజీగా ఉన్న, థిన్గా ఉన్న, ఇవన్నిటికీ ఇది ఒక బెస్ట్ సొల్యూషన్. నేను అప్పుడు రెగ్యులర్గా వాడేది, బట్ ఇప్పుడు 3 months నుంచి అసలు పెట్టుకోవట్లే అనమాట. హెయిర్ ఫాల్ బాగా ఎక్కువైపోయింది. సో దానికోసం అనమాట. జస్ట్ 30 రూపీస్ మాత్రమే, అంటే ఇంకా 10 రూపీస్లోనే వచ్చేస్తుంది, ఇంకా తక్కువే. సో 30 రూపీస్కి మనకు ఫ్లాక్ సీడ్ జెల్ ప్యాకెట్ అయితే ఎక్కడైనా దొరుకుతుంది, ఏ సూపర్ మార్ట్లో అయినా. దాన్ని ఒక కప్ తీసుకుంటున్నా నా హెయిర్ లెంత్కి. ఒక్క కప్కి మనం 3 cups వాటర్ పోసుకోవాలి, ఇక్కడ వీడియోలో చూపించినట్టు. సో సేమ్ మెజర్మెంట్స్ తీసుకోవాలి. కప్ ఏదైతే మెజర్మెంట్లో తీసుకుంటామో ఫ్లాక్ సీడ్ జెల్, సేమ్ వాటర్ కూడా అదే. అండ్ నెక్స్ట్ ఇట్లా మంచిగా బాయిల్ అవ్వనివ్వాలన్నమాట. సో ఇట్లా బాయిల్ అవుతున్న టైంలో వాటర్ అంతా ఇంకిపోవద్దు అనమాట, లేకపోతే మనకి అది స్ట్రెయిన్ చేయడానికి చాలా కష్టం అవుతుంది. ఇట్లా ఒక జెల్ టెక్స్చర్ వచ్చాగానే మనము దాన్ని ఫ్లేమ్ ఆఫ్ చేయాలి. మనం లో ఫ్లేమ్ టు మీడియం ఫ్లేమ్లోనే మనం ఇది ఎంత మొత్తం ఉడికించుకోవాలన్నమాట. ఇలా ఉన్నప్పుడే మనం క్లాత్తో కంటే కూడా జాలి ఏదైనా ఉంటే, లైక్ జ్యూస్ మనం స్టెయిన్ చేసే స్టెయినర్ కానీ, లేదంటే చాయ్ స్టెయినర్ కానీ ఉంటే దాంతో చేసేసుకోవచ్చు. జస్ట్ వేడి వేడి మీదనే మనం ఇట్లా స్టెయిన్ చేసేసుకుంటే బెటర్, ఎందుకంటే అది గట్టిగా అయిపోతుంది అనమాట కొంచెం సైడ్కి వదిలేస్తే. సో అందుకే మనం వేడి పైన ఉన్నప్పుడు చేసేసుకుంటే మనకి లిక్విడ్ కన్సిస్టెన్సీ అనేది మంచిగా వస్తుంది. ఇట్లా వేడి వేడి పైన మీకు కనబడుతుంది కదా పొగలు ఎలా వస్తున్నాయో. సో దీంట్లో అయితే చాలా అంటే చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. హెయిర్కే కాదు, స్కిన్కి కూడా చాలా. మనం ఇది ఫేస్కి అప్లై చేసుకున్నా కూడా మస్తు బెనిఫిట్స్ అనేవి అయితే ఉంటాయి. అండ్ దీంతో మనము లడ్డూస్ టైప్ చేసుకొని, లేదు అంటే నార్మల్గా మార్నింగ్ తిన్నా కూడా హెయిర్ మంచిగా స్ట్రెంగ్తెన్ అవుతుంది అండ్ ఫేస్లో గ్లో వస్తుంది. ఇక్కడైతే నేను 2 tablespoon ఆఫ్ ఆయిల్ అయితే తీసుకుంటున్నాను. ఆల్రెడీ మీ హెయిర్కి ఆయిల్ ఉంటే ఏం యాడ్ చేయకండి. ఒకవేళ మీ హెయిర్కి ఆయిల్ అనేది లేకపోతే ఇక్కడ యాడ్ చేయండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది దాన్ని మంచిగా మిక్స్ చేయాలన్నమాట. ఆయిల్ అనేది మొత్తం దాంట్లో మిక్స్ అయ్యే వరకు మిక్స్ చేసేసుకోవాలి. నెక్స్ట్ డీటాంగిల్ చేసేసుకోవాలి హెయిర్ మొత్తం డీటాంగిల్ చేసుకోవాలి. అప్పుడే ఇది అప్లై చేసుకోవాలి. చిక్కుల మీద అప్లై చేస్తే మనకు అది వర్క్ అవ్వదు. సో ఫస్ట్ అయితే డీటాంగిల్ చేసా. ఇది మనకు దేనికి వర్క్ అవుతుంది అంటే ఫ్రీజీ హెయిర్ మొత్తం. మనకు కొంతమందికి ఏంటంటే గడ్డిలా ఉంటుంది జుట్టు, అసలు చాలా ఫ్రీజీగా ఉంటుంది అనమాట. అట్లాంటి వాళ్ళకి ఇది వీక్లో 1 or 2 పెట్టుకుంటే మంచిగా స్మూత్ అని అవుతుంది. నెక్స్ట్ వచ్చేసి థిన్గా ఉండే హెయిర్స్, చాలా పల్చగా ఉంటుంది కదా కొంతమంది హెయిర్కి, సో వాళ్ళకి కూడా ఇది బాగా యూజ్ అవుతుంది. సో మీరు సెల్ఫ్గా పెట్టుకోకుండా ఇంకెవరిదైనా సపోర్ట్ తీసుకొని పెట్టుకుంటే ఇంకా మంచిగా వర్క్ అయిపోతుంది. నాకు ఎవరు లేరు కాబట్టి సో ఇంకా నేనే సెల్ఫ్గా పెట్టుకుంటున్నాను. ఇది పెట్టుకునేటప్పుడు హెయిర్ కొంచెం మొత్తం అది అంటే కొంచెం లిక్విడ్ టైప్ ఉంటుంది కాబట్టి మన డ్రెస్ పైన పడే ఛాన్సెస్ ఉంటాయి, కాబట్టి పాత డ్రెస్సెస్ వేసుకోండి. అండ్ మంచిగా పెట్టుకునేటప్పుడు రూట్స్ మొత్తంకి అంటే స్కాల్ప్కి మంచిగా తగిలేటట్టు చూసుకోండి. స్కాల్ప్తో పాటు మనకి ఎండ్స్కి కూడా అనమాట, హెయిర్ ఎండ్స్కి కూడా మంచిగా అది అనేది పట్టాలి. నెక్స్ట్ ఒక 2 minutes అట్లా మసాజ్ చేసుకొని దాన్ని మొత్తం కొప్పులా కట్టుకోవాలి. దీనివల్ల ఏంటంటే వీక్గా ఉన్న హెయిర్ కూడా స్ట్రెంగ్తెన్ అవుతుంది, స్ట్రాంగ్గా అవుతుంది. అండ్ అంటే ఇట్లా కొంచెం ఊరికి పట్టుకోగానే తెగిపోతుంది కదా, సో వాళ్ళకు కూడా మంచిగా సెట్ అయిపోతుంది అనమాట హెయిర్. 30 minutes అయితే హెయిర్కి పెట్టుకొని దాని తర్వాత వాష్ చేసుకుంటే ఇలా అయితే ఉంటుంది అనమాట. నార్మల్ షాంపూతోనే వాష్ చేసుకోవచ్చు. చాలా షైనీగా సాఫ్ట్ అండ్ సిల్కీ హెయిర్ అయితే మీ సొంతం అయిపోతుంది. అండ్ ఎక్కువ హెయిర్ ఫాల్ ఉన్నా కూడా కంట్రోల్ అయిపోతుంది. హెయిర్ డ్యామేజ్ అయ్యి వీక్గా ఉన్నా కూడా సెట్ అయిపోతుంది అనమాట. ఒకసారి ఖచ్చితంగా ట్రై చేయండి. ఎక్కువ హెయిర్ ఫాల్ ఉన్న వాళ్ళు వీక్లీ 2 కానీ 1 కానీ పెట్టుకోండి. సో నార్మల్గా ఉన్న వాళ్ళు 2 weeksకి ఒకసారి అట్లా పెట్టుకున్నా సరే. సో హెయిర్ మాత్రం చాలా డిఫరెన్స్ అనేది గమనిస్తారు. ఫస్ట్ వాష్కే మనకు మస్తు డిఫరెన్స్ అయితే కనిపిస్తుంది అనమాట. సో ఇక్కడ మీరు చూస్తున్నారు కదా ఎంత సాఫ్ట్ అండ్ సిల్కీగా అయిపోయిందో హెయిర్. అండ్ వీడియో ఎలా అనిపించిందో నాకు తప్పకుండా కామెంట్స్లో చెప్పండి. అండ్ దీంతో మనకి ఫేస్కి ఇంకేం బెనిఫిట్స్ ఉంటాయో తెలుసుకోవాలనుకుంటే నాకు కామెంట్ చేయండి. నెక్స్ట్ అయితే ఫేస్కి ఉండే బెనిఫిట్స్, ఫేస్కి ఎలా అప్లై చేసుకోవాలో కూడా వీడియోలో పెడతాను. అండ్ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.